ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి నరుడుగా వచ్చినాడు, కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు, తిరిగి మృత్యుంజయుడై సమాధి చేయబడి లేచి పరలోకానికి ఆరోహణమైనాడు. ఆయన వెళుతూ తన శిష్యులైన వారితో, అప్పుడు ఏర్పరచుకున్న వారితో చెప్పినాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూద్దాం. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఇట్లా పైకి తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి మా యొద్దకు పరలోకానికి చేర్చబడిన ఈ యేసే తిరిగి ఇదే రీతిగా వస్తాడు అని సెలవిస్తూ వచ్చినాడు. ఇదెంతో గంభీరమైన ఘనమైన సన్నివేశం. ఈ సన్నివేశము అది జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసింది ఏంటంటే, యేసు 2వ రాకడలో తిరిగి రానన్నాడు. ఎందుకు వస్తాడు అని ఆలోచన చేస్తే, ఆయన భూమి మీద ఆయన చేసిన 3 సంవత్సరాల పరిచర్యను బట్టి, ఆయన ఏర్పరచుకున్న శిష్యులను బట్టి సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడ్డది. ప్రకటింపబడిన ఆ సువార్తను నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది అనేకులు రక్షణలోనికి, పాపక్షమాపణలోనికి వచ్చిన వారందరిని తీసుకొని పోవడానికి, తన రక్తం చేత సంపాదించిన సంఘాన్ని తీసుకుపోవడానికి ఇప్పుడు 2వ రాకడలో రానయ్యున్నాడు ఈ ప్రభు. ఆయన వచ్చినప్పుడు ఎట్లుండాలి అంటే, నిర్దోషులంగా నిష్కలంకులుగా మనం ఉండాలి. ఒకవేళ మనకు అనిపిస్తుందిలే, యేసు ప్రభు వచ్చేటప్పుడు మనం సిద్ధపడదాం అనుకుంటే అది మనకు అసాధ్యమైన విషయం అవుతుంది. ఇక్కడ గమనించినట్టయితే యోవేలు భక్తుడు ఒక ప్రవచనం చెప్తూ వచ్చినాడు. ఏమనంటే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు, దేవుని యొక్క రాక ఆ దినముకు ముందు ఏమైతుందంటే, సూర్యుడు చూడండి, సూర్యుడు తేజోహీనుడగును అంటే, సూర్యునికి తేజస్సు అనేది ఉండకుండా పోతుందంట. ఊహించండి ఒకసారి, ఉన్నట్టుగా కళ్ళు మూతపడితే, అంటే చీకటి అయితే, మనం ఉన్నట్టు ఇంట్లో కూర్చున్నప్పుడు కరెంటు ఉన్నప్పుడు లైట్ వేసుకొని, ఆ లైటు సడన్గా కరెంట్ ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు కదా. పోయినప్పుడే మనము ఎంతో కల్లోల పడతాం, ఎంతో వ్యాకుల పడుతుంటాం. అరే కరెంటు పోయింది అని, అంటే మనము కలత చెంది త్వరగా లైట్ వెలిగించుకోవాలని. ఇప్పుడు పవర్ లైట్లు, ఇన్వెంటర్లు, ఈ సెల్ ఫోన్ లైట్లు ఏదో ఒకటి పెట్టుకుంటున్నాం మనం. అయితే ఈ చీకటి అనేది అంత ప్రమాదకరంగా ఉంటుంది, అది భయంకరంగా ఉంటుంది. అయితే సూర్యుడే తేజోహీనుడైతే, ఈ భూమి మీద సూర్యుడే లేకపోతే ఎట్లుంటుంది ఆలోచన చేయండి. కొన్ని గంటలు, కొన్ని క్షణాలు పోయిన కరెంటుకే ఇంత కలత చెందితే, సూర్యుడు ఉదయించకపోతే ఎట్లుంటుంది ఆలోచన చేయండి. ఆ దినము భయంకరమైన దినం. అందుకే ఈ దినాల్లో ఇప్పుడు సైంటిస్టులు చెప్పే విషయం ఏంటంటే, సూర్యుడు చీకటి పడడానికి, అంటే తేజోహీనుడు కావడానికి మొదలైంది అని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే ప్రభు రాకడ ప్రారంభమవుతుంది అని మనం ఆలోచన చేయాలి. ఇంకా అంటున్నాడు, చంద్రుడు రక్తవర్ణమగును అంటున్నాడు. చంద్రుడికి కూడా రక్తవర్ణము అయినాడు అని ఇప్పటికే సైంటిస్టులు చెప్తున్నారు. రక్తం యొక్క కొన్ని లక్షణాలు చంద్రుడిలో కనబడుతున్నాయని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి, ఆయన రాకడ ప్రారంభమైందని మనకు అనేక రీతిలుగా సృష్టి అంతా, ఆయన రాకడ దినంలో యుద్ధాలు జరుగుతాయన్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం ప్రకటింపబడ్డది. అది ఎంత స్థాయికి వెళ్తుందో అది ఎవరికి అర్థం కాదు. అయితే మనం యుద్ధాన్ని ఆపలేము, సూర్యుని చంద్రుని కూడా ఆ వర్ణనను మనం ఆపలేము. కానీ ఒకటి మనం చేయొచ్చు, ఏంటంటే నీవు నేను మనకిచ్చిన ఆ రక్షణను గట్టిగా పట్టుకొని ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలబడే అవకాశం అవుతుంది. ఈ హెచ్చరికను మనం తీసుకొని మనకున్న పతనాలు వదులుకొని యేసు ప్రభుని వెంబడించి అనుసరించి ఆయన మేము కొరకు జీవిద్దాం. ఆయన వచ్చినప్పుడు ఎదుర్కొనేటట్టుగా సిద్ధపడదాం. దేవుడి మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. నీ మహాదినం యొక్క భయంకరం యొక్క దినమును, ఆ రాకడ, ఆ ప్రళయం నుంచి మేము తప్పించబడి నువ్వు వచ్చినప్పుడు ఆ సంఘమును ఎత్తుకొని పోతున్నావు. సంఘంలో ఎత్తబడే సంఘంలో మేము ఉండగలటకు సాయం దయచేయండి. నీ పర్వతమందు యథార్థంగా ప్రవర్తించేవాడే, నీ గుడారం నీతి న్యాయములు జరిగించేవారే ఉంటారు. మేము కూడా యథార్థత, నీతి న్యాయములు కలిగి నీ పరిశుద్ధ గుడారంలో ఉండి ఎత్తబడట కృపని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.